హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈజీగా ఎంత కొత్తగా బ్లౌజ్ స్టిచ్ చేసే వాళ్ళైనా సరే ఈ విధంగా నెక్కి ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ అయినా కానీ పెద్దదైనా కానీ మనకున్న క్లాత్లోని ఈ విధంగా కట్ చేసుకొని క్రాస్ పట్టీలు నెక్కి వేసామంటే అసలు నెక్ ఫినిషింగ్ ఎంత బాగుంటుందో తెలుసా అండి. అసలు మనం హెమ్మింగ్ చేసే పని లేకుండా నెక్ పీసు ఎలా అటాచ్ చేసుకోవాలి, హెమ్మింగ్ అక్కర్లేదండి, ఓన్లీ మిషన్ స్టిచ్చే. ఓకే, ఈ విధంగా ముడతలు లేకుండా ఎక్కడ ఉగ్గులు లేకుండా ఎలా అటాచ్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. నెక్కి సరిపోయేంత ఇలా పీసెస్ కట్ చేసేసుకొని ఒకదాన్ని ఒకటి జాయింట్ చేసుకుందాం. ఎలా జాయింట్ చేయాలో ఈ వీడియోలో చూపించినట్టు జాయింట్ చేయండి. ఓకే, ఇలా జాయింట్ చేసుకుంటే మనకి క్రాస్ పీసులు జాయింట్ అవుతాయి. కాబట్టి మనం నెక్ అనేది ఎంత తిప్పినా ఎటు తిప్పినా మంచిగా తిరుగుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం కర్వ్ షేప్కి అయినా సరే ఈ విధంగా డ్రా చేసుకొని పైపింగ్ అయినా వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ తీసుకున్నాను నేను. ఈ నెక్కి నేను మీకు వేసి చూపిస్తాను. ముందైతే ఒక అంచు ఈ విధంగా పావించు ఖర్చు పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కొంచెమన్నా యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ అబ్బా ఒక్క లైక్ అయితే చేయండి. వేరే వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే వెళ్ళటానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ చివరి వరకు వెళ్ళి ఒక పావంచు లేదా ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదిలిపెట్టేసుకొని కట్ చేసుకోండి. ఇలా ఎందుకంటే మనము మడిచేటప్పుడు లోపలికి మడిచి కుట్టుకోవడానికి. ఓకే, ఇక్కడ నెక్ దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి. జాగ్రత్త అండి, ఈ బ్లౌజ్ కట్ చేసి నన్ను తిట్టుకునేరు. ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఈ ఖర్చు ఉంది కదా, దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా ఒక మడత మడిచేయాలి. పావించు బయటకు కనిపిస్తుంది మనకి లైనింగ్. ఓకే, పావించు పట్టీలాగా మనం కుట్టుకోవాలన్నమాట. ఇదేందండి బాబు, అసలు హెమ్మింగ్ చేసే పని లేదు అన్నారు, మళ్ళీ ఇలాగే కుడుతున్నారు, ఈ పట్టీ అనేది పైకే ఉంచుకోమంటారా మమ్మల్ని అనుకుంటున్నారా? కాదండి, నేను మీకు చూపిస్తాను ఎలా వేయాలి అనేది. ముందు ఈ విధంగా వేసుకుంటే ఏంటంటే మనకి మడుచుకునేటప్పుడు లోపల ఖర్చులు ఏమీ లేకుండా మంచిగా నీట్గా ఉంటుందన్నమాట. ఎత్తుగా రాకుండా ఫ్లాట్గా మంచిగా వస్తుంది. ఇవాళ రేపట్లో ఎవ్వరూ హెమ్మింగ్ చేయించుకోవట్లేదండి. జిగ్జాగ్ కానీ నార్మల్ కానీ ఈ విధంగా నెక్కి స్టిచ్ వేసేస్తున్నారు. ఇదే స్టిచ్చింగ్ జిగ్జాగ్ కూడా వేసుకోవచ్చు, అది కూడా మన వీడియోస్లో చూపిస్తాను. ఈ విధంగా లోపలికి మడిచేసి పావించి ఖర్చు వదిలిపెట్టి పక్కనికి వేయండి. చూడండి, ఈ విధంగా చిన్నగా జాగ్రత్తగా ఎక్కడ ముడతలు లేకుండా రెండు చేతులతో మీరు సరి చేసుకుంటూ వేయండి. ఎందుకంటే మనం తీసుకున్నదే డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. అసలు ఇది ఊరికనే ముడతలు పడిపోతుంది. ఒకవేళ ఏమన్నా పోగొచ్చిందా ఇక అది బొక్క పడిపోయిద్ది, అక్కడ క్లాత్కి హోల్ పడిపోయిద్ది అనమాట. అందువల్ల ఈ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్సే ఇప్పుడంతా ఎక్కువ నడుస్తున్నాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా బ్లౌజ్ స్టిచ్ చేయాలి. ఇది అసలే జారిపోయే క్లాత్ అండి, చాలా పలుచగా ఉంటుంది, మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఈ విధంగా వేసుకుంటూ రావాలి, చూసుకుంటూ వేయండి. ఓకే, జాగ్రత్తగా. ఒకసారి నిదానంగా వేస్తే రెండోసారి మనకే ఫాస్ట్గా వస్తుందండి. అసలు చాలా యూస్ఫుల్ అయిన వీడియో. చాలామంది ఏంటంటే మనం ఎక్కడ వేస్తాము ఈ కుట్లు, ఈ మంచిగా రావు, హెమ్మింగ్ చేసుకుంటే ఒక పావు గంటలు అయిపోయిద్ది అనుకుంటాము. కానీ స్టిచ్చింగ్ వేస్తే ఏంటంటే నీట్ ఫినిషింగ్ ఉంటుంది. బ్లౌజ్ మనం చిరిగిపోయినా కానీ ఈ కుట్టు మాత్రం పోదు. ఓకే, ఇప్పుడు ఎడ్జ్ అసలు చివరిన పడాలన్నమాట, కుట్టు ఎడ్జ్కి పడాలి. ఇప్పుడు రెండు కుట్లు అసలు చూడడానికి ఎంత బాగుంటుందంటే బ్లౌజు నీట్ ఫినిషింగ్ వస్తుంది, అద్దినట్లు కుదురుతుందండి. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ నేను కుట్టి కస్టమర్కి ఇస్తాను కదండి, వాళ్ళైతే మంచిగా వేశారండి అని చెప్తారు నెక్కి. ఎందుకంటే పొలం పని చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. వాళ్ళకి హెమ్మింగ్ అనేది ఊడిపోతూ ఉంటుందండి, అందువల్ల ఈ కుట్టు వేస్తే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట.